సింగపూర్ పేరు వినగానే మీకేం గుర్తొస్తుంది? ఆకాశాన్ని తాకే భవనాలు, మెరిసిపోయే రోడ్లు, అద్భుతమైన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మరియు అసాధారణమైన పరిశుభ్రత. కానీ ఈ పరిశుభ్రత వెనుక ఉన్న ఒక నియమం ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది. అదే చూయింగ్ గమ్కి సంబంధించిన నియమం. సింగపూర్లో చూయింగ్ గమ్ను సాధారణంగా అమ్మడం, దిగుమతి చేయడం మీద కఠినమైన నియంత్రణలున్నాయి. దీనికి ప్రధాన కారణం పబ్లిక్ ప్రదేశాల్లో, ముఖ్యంగా మెట్రో వ్యవస్థలో చూయింగ్ గమ్ను ఎక్కడ పడితే అక్కడ అంటించడం వల్ల ఏర్పడిన సమస్యలు. చిన్నగా కనిపించే ఈ గమ్ శుభ్రం చేయడానికి మాత్రం పెద్ద తలనొప్పిగా మారింది. అందుకే ప్రభుత్వం దానిపై కఠినమైన నియంత్రణలు తీసుకొచ్చింది. అయితే సింగపూర్లో చూయింగ్ గమ్ను నమలడం పూర్తిగా నిషేధించబడిందని అనుకోవడం తప్పు. కొన్ని వైద్యపరమైన చూయింగ్ గమ్లకు మినహాయింపులు కూడా ఉన్నాయి. అంటే సింగపూర్కి వెళ్తే మీ బ్యాగ్లో ఉన్న ప్రతి గమ్ ప్యాకెట్ కారణంగా జైలుకి వెళ్ళిపోతారని కాదు. కానీ అక్కడి నియమాలు మాత్రం చాలా సీరియస్గా తీసుకోవాల్సిందే. ఇది విన్నాక ఆశ్చర్యంగా ఉంది కదా? కానీ ఇప్పుడు మనం వెళ్లే దేశంలో ఒక చేపను అనుమానాస్పద పరిస్థితుల్లో పట్టుకోవడం